మొన్నటి వరకు మద్యం కుంభకోణం కేసు సీరియస్ గా తీసుకొని చేశారు. ఇప్పుడు లడ్డు కల్తీ కేసు, అంటే కల్తీ నెయ్యి లడ్డు తయారీకి వాడారు అన్న కేసు సీరియస్ గా తీసుకొని సిట్టు చేస్తుంది. దీనికి సిట్టు కంప్లీట్ గా సిబిఐ డైరెక్టర్ కంట్రోల్లోనే పనిచేస్తుంది. అంటే సిబిఐ నుంచి ఇద్దరు, స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు, ఇంకొక ఫుడ్ కార్పొరేషన్ నుంచి ఒకరు టెక్నికల్ హెడ్. సో వీళ్ళు 5 మందితో సిట్టు ఫామ్ అయింది. ఆల్రెడీ చాలా మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఇప్పుడు బోలేబాబా డైరీ చుట్టూ కూడా ఇది తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే మెల్లమెల్లగా అసలు దీంట్లో వైవి సుబ్బారెడ్డి పాత్ర ప్రధానంగా ఉందన్న విషయాలు బయటకు వచ్చాయి. సిట్టు విచారణ డీటెయిల్గా తెలుగుదేశం మీడియా మరి సిట్టోళ్ళు లీక్ చేశారా, ఎలా వచ్చింది వీళ్ళకి అనేది తెలియదు, కానీ డీటెయిల్గా ప్రశ్న జవాబుతో సహా డీటెయిల్గా అసలు ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలకు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏ ప్రశ్న అడిగారు, మొత్తం కూడా తెలుగుదేశం మీడియా బయటికి తీసుకొచ్చింది. ఇది సాధారణంగా జరుగుతున్నది. అంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వాలకు సంబంధించిన సిట్లు కానీ సిబిఐలు కానీ ఉంటే వాళ్ళు అపోజిషన్ పార్టీకి లీక్ చేయడం అనేది జరుగుతుంది. అలాగా లీక్ అయినట్టుగా తెలుస్తుంది. అఫిషియల్గా అయితే వాళ్ళు ఏం బయటికి చెప్పలేదు. సో ఈ లీక్ అయిన విషయాలను బట్టి మనకు అర్థమైంది ఏమంటే, ముందుగా ధర్మారెడ్డిని 2 రోజుల పాటు విచారించారు. నిన్న కూడా దాదాపు 8 గంటలు విచారించారు. ధర్మారెడ్డి గతంలో ఈవోగా పనిచేశాడు. దాని తర్వాత ఆయన్ని అక్కడే ఆఫీసర్గా కొనసాగించారు. ఒక రకంగా జగన్కి డైరెక్ట్ కాంటాక్ట్ ధర్మారెడ్డితో ఉంది. అక్కడ ఎవరు టిటిడి బోర్డు చైర్మన్ ఉన్నప్పటికీ ధర్మారెడ్డి మొత్తం కూడా జగన్కి దాన్ని ఏమంటారు రిపోర్ట్ చేస్తా ఉన్నాడు. కంప్లీట్గా ధర్మారెడ్డి ద్వారానే అక్కడ జరుగుతుంది. అట్లాంటి ధర్మారెడ్డి కీలకంగా ఇప్పుడు దొరికాడు వీళ్ళకి. అతను అప్రూవ్గా మారిపోయాడని కూడా తెలుగుదేశం మీడియా రాస్తుంది. ఏదేమైనా ధర్మారెడ్డి విషయాలు ఏం చెప్పాడంటే, ఈ నెయ్యి అనేది ఎట్లా ప్రొక్యూర్ చేస్తామంటే, మాకు నిబంధనల ప్రకారం కమిటీ ఒకటి తయారైంది. ఆ కమిటీ ఏంటంటే టీటీడీ నుంచి ప్రొక్యూర్మెంట్ విభాగం టెక్నికల్ కమిటీ ఒకటి ఫామ్ అయింది. ఆ కమిటీలో సూపరింటెండెంట్ ఇంజనీరు, తర్వాత ప్రొక్యూర్మెంట్ జిఎం, తర్వాత ఎస్విజిఎస్ డైరెక్టరు, వీళ్ళందరూ ఉంటారు. ఆ కమిటీ రూల్స్ని ఫాలో అయ్యి ఏ డైరీకి ఇవ్వాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు కాంట్రాక్టు. దాన్ని డిసైడ్ చేసినాక బోర్డు ఓకే చేస్తుంది. బోర్డు చైర్మన్ ఓకే చేస్తాడు. ఈవోగా నేను కూడా సైన్ చేశాను. అంత తప్ప నాకు మిగతా విషయాలు తెలియదు. నేను డిసైడ్ చేయలేదు, దాని నుంచి నాకు ఒక పైసా రాలేదు, నేను ఏ రకమైన అక్రమాలకు పాల్పడలేదు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన వైవి సుబ్బారెడ్డి మీద క్లియర్గా చైర్మన్ డిసిషనే, ఆయన చెప్తేనే నేను సంతకం చేయమంటే చేశాను అనేది ఆయన చెప్పేస్తున్నాడు. అంటే మరి ఈయనకి బాధ్యత లేదా, ఈయన చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా, రూల్స్ ప్రకారం ఉందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం లేదా అనేది ఇవాళ ప్రశ్న. ఎందుకంటే 2 ప్రధానమైన రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా చెప్తున్నారు. ఆ 2 రూల్స్ ఏంటంటే, మామూలుగా ఒక డైరీకి మనం సప్లైకి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఆ డైరీ మినిమం 3 ఏళ్ళు డైరీ నిర్వహణ చేసిన అనుభవం ఉండాలి. ఏడాది పాటు రోజుకి 4 లక్షల లీటర్ల ఆవు పాలను సేకరించగలిగిన కెపాసిటీ ఉండాలి. అట్లాగే 8 టన్నుల పాలను ఫ్యాట్ నెయ్యిగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ కలిగి ఉండాలి. అది నెంబర్ 1 కండిషను. నెంబర్ 2 కండిషన్, ఏడాదికి టర్నోవర్ 250 కోట్లు ఉండాలి. ఈ 2 కండిషన్ని మార్చేశారని చెప్తున్నారు. సుబ్బారెడ్డి మార్చేశాడని. ఇది 250 కోట్ల టర్నోవర్ని 150 కోట్లకు మార్చేశాడని, అట్లాగే 3 ఏళ్ల నిర్వహణ ఉండాల్సిన దాన్ని 1 ఇయర్కి మార్చేశారని, ఇలాగా మొత్తం మార్చేసి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకి ఇచ్చారనేది ప్రధానమైన ఆరోపణ. దానివల్ల ఏమైందంటే, బోలేబాబా డైరీ ఏం చేసిందంటే, ఈ మామూలుగా నెయ్యి దాంట్లో నెయ్యి బదులు పామ్ ఆయిల్ని, పామ్ కెర్నాయిల్ని దాన్ని ఇచ్చేసింది. దాంట్లో బీటా కెరోటిన్ అనే పదార్థం కలపడం వల్ల దానికి నెయ్యికి వచ్చే టేస్టు దాంట్లో వచ్చింది అనేది. దీన్ని వీళ్ళు సరిగైన పరీక్షించలేదనేది ప్రధానంగా చెప్తున్నారు. దాని తర్వాత దీన్ని ప్రొక్యూర్మెంట్ మేనేజరు మైసూరులో ఉండే సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్కు పంపించినప్పుడు ల్యాబ్ క్లియర్గా ఇందులో కల్తీ ఉందని చెప్పినా కూడా సుబ్బారెడ్డి ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది ప్రధాన ఆరోపణ. అట్లాగే సుబ్బారెడ్డి పిఏకి సంబంధించి చిన్నప్పన్న, అతను A24గా ఉన్నాడు కేసులో, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. అతని బ్యాంక్ అకౌంట్ని సిట్టు పరిశీలించింది. అతనికి సంబంధించి ఢిల్లీలో ఏపీ భవన్లో ఉండే
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతనికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. అందులో 4,64,00,000 ఖాతాలో ఉన్నాయి. మామూలుగా అతని శాలరీ తీసుకుంటే అతనికి దాదాపు 65 లక్షలు శాలరీ వచ్చి ఉండాలి. 2019 నుంచి 24 వరకు శాలరీ అంత ఉండాలి. కానీ 4,64,00,000 అతని ఖాతాలో ఉన్నాయి. దాని తర్వాత అవి వివిధ ఖాతాలకు రీడిస్ట్రిబ్యూషన్ జరిగిపోయింది. ఫైనల్గా అతని ఖాతాలో 4,99,000 అంటే దాదాపు 5 లక్షలు మాత్రమే ఫైనల్గా ఖాతాలో ఉంది. మిగతా 4 కోట్ల పైన ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అయింది ఏంటనేది ఇంకా విచారణలో వీళ్ళు పరిశీలిస్తున్నారు సిట్ వాళ్ళు. అంటే ఇదంతా కూడా ఆయన 1 లీటర్ నెయ్యికి 25 రూపాయలు వసూలు చేశాడని ఈ అప్పన్న, ఇదంతా మళ్ళీ వైవి సుబ్బారెడ్డికే వెళ్ళిందనేది ప్రధానంగా సిట్ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో సిట్టు ఈరోజు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారిస్తుంది. వైవి సుబ్బారెడ్డి జగన్ చెప్పిన వాళ్ళకే మేము ఇచ్చామనేది ఆయన చెప్తున్నట్టుగా సమాచారం. అంటే ఎవరికి వాళ్ళు తన స్కిన్ని సేవ్ చేసుకోవడం కోసం వేరే వాళ్ళ మీద వేసేస్తున్నట్టే కనపడుతుంది. కానీ వీళ్ళందరూ కూడా బాధ్యులే. ఇప్పుడున్న సింఘాల్ ఉన్నాడు ఆయన, ఇప్పుడు ప్రజెంట్ ఆయన కూడా బాధ్యుడే కదా అని అనిల్ కుమార్ సింఘాల్, ఆయన కూడా బాధ్యుడే కదా. ఆయన అప్పుడు కూడా వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు కూడా ఈవోగా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన్ని ఈవోగా ఎలా కంటిన్యూ చేస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం అనేది కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆయనకి తెలియకుండా జరిగింది, ఈవో సంతకం కూడా ఉంటుంది కదా. సో వీళ్ళు ఎవరు ఒకవేళ సుబ్బారెడ్డి తప్పు చేసి లేకపోతే బోర్డు మెంబర్స్ తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకు ఆఫీసర్లుగా ఉన్నది, వాళ్ళు సైన్ చేయమంటే ఎందుకు చేశారు అనేది కూడా రేపు ఖచ్చితంగా వీళ్ళు కూడా ఇరుక్కుంటారు అనేది అంటున్నారు. మొత్తంగా ఏంటంటే ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, తర్వాత వైష్ణవి బోలే బాబా డైరీ, ఈ ముగ్గురు కలిసి ఫ్రాడ్ చేశారు. ఈ ముగ్గురికి కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది 2020 నుంచి 2022 వరకు కాంట్రాక్ట్ ఇవ్వడం అనేది రాంగ్ అనేది ఇప్పుడు దీంట్లో ఖచ్చితంగా డబ్బులు తీసుకొని వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, అనిల్ కుమార్ సింఘాల్ కావచ్చు, అట్లాగే బోర్డు మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరికీ డబ్బులు వెళ్ళాయా లేకపోతే సుబ్బారెడ్డికి మాత్రమే డబ్బులు వెళ్ళి వీళ్ళందరినీ సుబ్బారెడ్డి కన్విన్స్ చేసి, ఎందుకంటే చైర్మన్ కాబట్టి ఆయన చెప్పినట్టు విందాం మనకెందుకులే అనుకుని కూడా అనుకోవచ్చు. అందరూ డబ్బులు తీసుకున్నారని కూడా చెప్పలేము. రెండోది చైర్మన్ కింద పనిచేస్తారు కాబట్టి ఈ వాళ్ళు కూడా ఆయన సంతకం పెట్టమన్నప్పుడు పెట్టేశామని చెప్పచ్చు. అంటే ఇక్కడ లీగల్గా రేపు పొద్దున సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు వీళ్ళ అడ్వకేట్లు కూడా దిగుతారు. ఇటు పక్క వైవి సుబ్బారెడ్డి అడ్వకేట్ వీళ్ళు లీగల్ పాయింట్స్ లేవనెత్తారు. ఇది ఆయన ఒక్క డెసిషన్ కాదు, మొత్తం సమిష్టిగా బోర్డు తీసుకున్న డెసిషన్ అని చెప్తారు. అట్లాగే ఈవోలు కూడా ఎస్కేప్ అవడానికి అప్పుడు లేదు. ఇక్కడ బయట మాట్లాడినట్టు మీడియాలో మాట్లాడినట్టు కోర్టులో మాట్లాడడం అనేది చల్లదు. కోర్టులో ఆయన సైన్ చేయమన్నాడు, సార్ నేను చేశానంటే కుదరదు. ఐఏఎస్ ఆఫీసర్ కూడా బాధ్యత వహించాలి. గతంలో కూడా శ్రీలక్ష్మి లాంటి వాళ్ళంతా జైలుకి వెళ్ళిన సంఘటనలు మనకు కనబడతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒకటి అప్రూవర్గా మారిపోయినప్పుడు ఇది జరగకపోవచ్చు. అలాగే ధర్మారెడ్డి అప్రూవర్గా మారిపోయి వైవి సుబ్బారెడ్డిని పట్టిస్తే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు అప్రూవర్గా మారిపోయి జగనే చేశాడను అనేది అన్నాడు అనేది వార్తలు వస్తున్నాయి. నిజంగా అలా అంటాడా? ఎందుకంటే జగన్ని వైవి సుబ్బారెడ్డి కేసులో ఇరికించడం ద్వారా తాను ఎస్కేప్ అవ్వాలనుకున్నప్పుడు కంప్లీట్గా జగన్కి అతను ఎనిమి అయిపోయే అవకాశం ఉంది. అది అంత సాహసం చేస్తాడా అనేది చెప్పలేం. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి కూడా ఈరోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, జైలుకు పోయే అవకాశం ఉంది. దాన్ని తప్పించుకోవాలి. రెండోది ఆయన భార్య కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ అకౌంట్లను పరిశీలించడానికి కూడా కోర్టు పర్మిషన్ అడిగింది సిట్. రేపు సిట్ పర్మిషన్ ఖచ్చితంగా కోర్టు ఇస్తుంది. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఒక కేసుని దర్యాప్తు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది జరిగినప్పుడు రేపు ఈడీకి కూడా అప్పగిస్తారు. ఎందుకంటే ఒక బ్లాక్ మనీ ఇన్వాల్వ్ అయిందని డిసైడ్ అయినప్పుడు ఈడీ రంగంలో దిగినప్పుడు పిఎంఎల్ఏ చట్టం కింద అరెస్ట్ చేస్తే బెయిల్ ఈజీగా రాదు. నేను చాలాసార్లు చెప్పాను, పిఎంఎల్ఏ చట్టంలో ట్విన్ కండిషన్స్ అని ఉంటాయి. ఆ ట్విన్ కండిషన్స్ వల్ల బెయిల్ ఇచ్చే పరిస్థితి తగ్గిపోతుంది కోర్టులకు కూడా. సో ఈ రకంగా ఇప్పుడు జగన్ మెల్లమెల్లగా జగన్ చుట్టూ ఇది చుట్టుకుంటుందా, బిగుస్తుందా అనేది అనిపిస్తుంది అందరికి కూడా. దీని మీద అయితే సీరియస్గా ముందుకెళ్తున్నారు. ఏం జరుగుతుందో మనకి కొద్ది రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.